కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినది అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు తెలంగాణ వనరులను దోచుకుందని చెప్పారు. ధరణిని అడ్డు పెట్టుకుని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరాన్ని అడుగు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని దుయ్యబట్టారు. వేల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. వాళ్ళ కుటుంబంలో గొడవలు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా సంబంధం లేదన్నారు కడియం. అంతకుముందు ఆయన జనగామ జిల్లా నవాబుపేట రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళను పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది